హాయ్ అండి. హలో అండి. వెల్కమ్ టు లైవ్ సెషన్. నేను ఈ చిన్న వీడియోలో నా ఫరెవర్ ఎక్స్‌పీరియన్స్ గురించి, అలాగే నా ఫరెవర్ జర్నీ గురించి నేను మీతో పంచుకోవడం కోసం ఈ వీడియో నేను ప్రిపేర్ చేస్తున్నాను. జనరల్‌గా ఒక పని మొదలుపెట్టేటప్పుడు చాలా మందికి రకరకాల డౌట్స్ ఉంటాయి, రకరకాల ఆలోచనలు ఉంటాయండి. అలాగే ఇక్కడ ఎవరైతే మీరున్నారో ఈ ఫరెవర్ జర్నీ మీరు స్టార్ట్ చేసేటప్పుడు కూడా కొంతమందికి డౌట్స్ ఉంటాయి. దీన్ని మనం బిలీవ్ చేయొచ్చా? దీంట్లో మనం కెరియర్‌ని స్టార్ట్ చేయొచ్చా? అలాగే దీంట్లో నిజంగా అనుకున్న బెనిఫిట్స్ మనం పొందగలుగుతామా? ఇలా కొన్ని చాలా మందికి డౌట్స్ ఉంటాయండి. నేను అలాగే ఈ ఫరెవర్ బిజినెస్‌ని నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఈ బిజినెస్ నేను విన్నాను. అప్పుడే నేను స్టార్ట్ చేశాను. నేను కూడా ఈ బిజినెస్‌ని ఫస్ట్ టైమ్ విన్నప్పుడు నేను అనుకున్నాను. దీంట్లో నిజంగా అంత బెనిఫిట్స్ ఉంటాయా? నేను దీంట్లో సక్సెస్ అవ్వగలుగుతానా? అసలు దీన్ని మనం చేయడం అనేది వర్తబుల్లేనా? అని చెప్పేసి నేను కూడా రకరకాల ఆలోచనలతో దీన్ని స్టార్ట్ చేశానండి. బట్ నేను దీంట్లో కొన్ని విషయాలు నేను గమనించానండి. నేనేం గమనించానో అవి నేను మీతో పంచుకుంటానండి. నేను ఆ విషయాలు గమనించడం ద్వారాగా నేను ఈ ఫరెవర్ బిజినెస్‌ని 100% బిలీవ్ చేస్తాను. నేను 100% బిలీవ్ చేసి నేను కెరియర్‌ని స్టార్ట్ చేసిన తర్వాత నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేనంతగా నేను దీంట్లో ఒక మంచి పొజిషన్‌లో ఉన్నాను. ఒక మంచి ఇన్‌కమ్ నేను దీని ద్వారాగా ఎర్న్ చేయగలుగుతున్నానండి. నేను దీంట్లో గమనించిన విషయాల్లో ఫస్ట్ నేను గమనించింది ఏంటి అంటే కంపెనీ యొక్క హిస్టరీ, కంపెనీ యొక్క బ్యాక్‌గ్రౌండ్ అండి. జనరల్‌గా ఒక కంపెనీ స్టార్ట్ అయిందంటే ఆ కంపెనీకి మంచి క్రెడిబిలిటీ ఉంటేనే, అంటే ఆ కంపెనీకి మంచి ట్రాక్ రికార్డ్ ఉంటేనే అది వరల్డ్ వైడ్‌గా బాగా డెవలప్ అవ్వగలుగుతదండి. ఇప్పుడు ఈ ఫరెవర్ కంపెనీ స్టార్ట్ అయింది ఎప్పుడు? మీ అందరికి తెలుసు. 1978లో ఈ కంపెనీ స్టార్ట్ అయింది. 1978లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఆల్‌మోస్ట్ 160+ కంట్రీస్‌లో ఉంది గదా! నేను ఆలోచించాను. నేను ఈ ఫరెవర్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నన్ను చాలా మంది మా ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్రెండ్స్ ఎందుకిది అవసరమా అని చెప్పి నన్ను చాలా మంది డిస్కరేజ్ చేశారండి. బట్ నేను దీని గురించి క్లియర్‌గా తెలుసుకున్న తర్వాత, నేను దీని గురించి క్లియర్‌గా స్టడీ చేసిన తర్వాత, నాకు దీంట్లో మెయిన్ అనిపించింది ఏంటి అంటే, వీళ్ళందరూ నాతో నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు, నెగెటివ్‌గా చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టుగా దీంట్లో ఏదో నెగటివిటీ ఉన్నట్లయితే గనక, మరి ఈ కంపెనీ ఇన్ని దేశాల్లో, ఇన్ని కంట్రీస్‌లో ఇంత బిజినెస్ ఈ కంపెనీ ఎలా చేయగలుగుతుంది? నేను ఆలోచించానండి. ఎందుకంటే, ఈ ఫరెవర్ కంపెనీ ఒక చిన్న సిటీలో స్టార్ట్ అయ్యి 160 కంట్రీస్‌లో బిజినెస్‌ని బాగా చేయగలుగుతుందంటే, నాకు కంపెనీని నమ్మాలనిపించింది. ఎందుకు నాకు నమ్మాలనిపించిందంటే, ఈ కంపెనీలో మనం ఏదైతే బయట అనుకుంటూ ఉంటారో, బయట ఎవరైతే దీని గురించి నెగెటివ్‌గా అనుకుంటూ ఉంటారో, వాళ్ళు అనుకున్నట్టుగా నిజంగా అది ఉంటే గనక, ఈ కంపెనీ ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని కంట్రీస్‌లో ఈ కంపెనీ బిజినెస్ చేయగలదా? చేయలేదు కదా! మరి ఇన్ని కంట్రీస్‌లో, ఇన్ని సంవత్సరాలుగా ఈ కంపెనీ బిజినెస్ చేస్తుందంటే, దీంట్లో 100% ఇది ట్రస్టెడ్ కంపెనీ. ఇది 100% జెన్యూన్ కంపెనీ కాబట్టే, ఇన్ని ఇయర్స్‌గా, ఇన్ని సంవత్సరాలు ఈ కంపెనీ రన్ అవుతుంది కనుక, నేను దీన్ని 100% బిలీవ్ చేస్తానండి. సచ్ ఎ వండర్‌ఫుల్ కంపెనీ మన ఫరెవర్ కంపెనీ అండి. నేను రెండో దీంట్లో గమనించింది ఏంటి అంటే, బిజినెస్ ప్లాన్ అండి. ఈ కంపెనీ బిజినెస్ ప్లాను ఎటువంటి బిజినెస్ ప్లాన్ అంటే, ఒక ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రార్డినరీగా తన లైఫ్ లీడ్ చేయడానికి ఈ ప్లాన్ హెల్ప్ అవుతుందండి. జనరల్‌గా మీరు చూడండి, మనం ఏ క్వాలిఫికేషన్‌తో బయటకి వెళ్ళినా సరే, మీరు ఎంబీఏనా, బీటెకా, ఎంటెకా, వాటెవర్ యువర్ క్వాలిఫికేషన్, మీ క్వాలిఫికేషన్ ఏదైనా సరే, మనం బయటికెళ్ళి జాబ్ సెర్చింగ్‌లో మనం వెళ్ళిన తర్వాత, మనకు పిలిసేవారు జాబ్ ఇవ్వరు. ఒకవేళ మనం కష్టపడి జాబ్ సంపాదించుకున్నా, మనం దాంట్లో సక్సెస్ అవుతామన్న గ్యారంటీ ఎక్కడైనా ఉందా? ఇప్పుడు ఒక ఓన్ బిజినెస్ మనం పెట్టాం. అది ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్. ఏ బిజినెస్ అన్నా మీరు చూడండి. ఈ రోజుల్లో ఏ బిజినెస్‌లో కూడా సక్సెస్ గ్యారంటీ లేదు. కానీ ఈ ఫరెవర్ కంపెనీలో ఈ ప్లాన్ ఏదైతే ఉన్నదో, బిజినెస్ ప్లాను, దీన్ని మనం క్లియర్‌గా స్టడీ చేస్తే ఒకటి మనకనిపిస్తది. అదేంటి అంటే, ఈ ఫరెవర్‌లో 100కి 100% సక్సెస్ ఉంటుంది. కష్టపడి పనిచేసే వాళ్ళకండి. నేను దీంట్లో ఎంతోమంది నాకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు, నాకన్నా బాగా చదువుకున్న వాళ్ళు, నాకన్నా బెటర్ పొజిషన్‌లో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వటం నేను చూసాను. బయట సొసైటీలో సక్సెస్ అవ్వాలి అంటే కొన్ని పారామీటర్స్ కావాలి. కొన్ని కొన్ని కావాలి. లైక్ క్వాలిఫికేషన్ అని, స్కిల్స్ అని, ఇంకా చాలా నీడ్ ఉంటదండి. కానీ ఈ ఫరెవర్‌లో అదేమీ అవసరం లేకుండా దీంట్లో ఇంతమంది సక్సెస్ అవుతున్నప్పుడు, సచ్ ఎ వండర్‌ఫుల్ బిజినెస్ ప్లాన్ ఇది. ఈ ప్లాన్ ఉపయోగించుకొని ఇంతమంది సక్సెస్ అవుతున్నప్పుడు, నేనెందుకు సక్సెస్ కాకూడదు అని చెప్పేసి నేను కెరియర్‌ని స్టార్ట్ చేశానండి. నన్ను చాలా మంది ఇదిట్లాగా, అదట్లాగా, ఈవెన్ కొంతమంది నాతో ఏమన్నారంటే, "ఇటువంటి బిజినెస్సే మా వాళ్ళు చేశారు. వాళ్ళు ఫెయిల్ అయ్యారు. కాబట్టి నువ్వు కూడా ఫెయిల్ అవ్వచ్చు. వాళ్ళకవ్వలేదు నీకవుతుందా?" ఈవెన్ కొంతమంది నాతో ఏమన్నారంటే, "అరే బాబు! ఇటువంటి బిజినెస్ మీరు చిన్నప్పుడే చేసావురా నాయనా. అటువంటియన్నీ మేము బాగా తల పండిపోయింది మాకు. అవన్నీ మేము చేయలేకపోయాము. చాలా మంది ఫెయిల్ అవుతారు. నువ్వు కూడా అవ్వచ్చు నాన్న. ఎందుకు నీకు అవసరమా? ఎంబీఏ చదువుకున్నావు గదా! చదువుకోవచ్చు కదా!" అని చెప్పేసి అన్నారండి. బట్ నేను మనసులో అనుకున్నాను, వాళ్ళెవరో ఫెయిల్ అయితే, ఎక్కడో వేరే కంపెనీలో ఫెయిల్ అయితే నేనెందుకు ఫెయిల్ అవుతాను?
అంటే వాళ్ళకొచ్చిన ఫెయిల్ నాకెందుకు వస్తది? ఇది మంచి కంపెనీ, మంచి ప్లాన్ ఉంది, మంచి సపోర్ట్ ఉంది. మన కళ్ళ ముందు కొంతమంది సక్సెస్ అవుతున్నారు కనబడుతున్నారు. సో వాళ్ళెవరో ఫెయిల్ అయితే నేనెందుకు ఫెయిల్ అవుతాను? నేను ఫెయిల్ అవ్వను. ఈ ఫరెవర్ నేను ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. బికాజ్ దీంట్లో చాలామంది నా కళ్ళ ముందు సక్సెస్ అయిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ నేను చూసాను కాబట్టి, నేను గూడా ఈ ప్లాన్ ఉపయోగించుకొని సక్సెస్ అవ్వాలని జెప్పేసి నేను స్టార్ట్ చేశానండి. నేను అనుకున్నట్టుగానే దీంట్లో మంచిగా సక్సెస్ అయ్యాను. బట్ నాకు దీంట్లో సక్సెస్ అనేది స్టార్ట్ చేసిన వెంటనే రాలేదు. ఎవరికీ రాదండి. ఇప్పుడు జనరల్‌గా ఏ పనైనా సరే, ఒక పని మనం మొదలుపెట్టినప్పుడు మొదలుపెట్టిన వెంటనే సక్సెస్ అంటే అది రాదు. సో, దాంట్లో మనం ఖచ్చితంగా ఓపికగా, పేషెన్స్‌గా మన ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ ఫరెవర్‌లో అయితే ఖచ్చితంగా సక్సెస్ అవ్వొచ్చండి. నాకు ప్లాన్ చాలా బాగా నచ్చిందండి. దీంట్లో పొజిషన్స్ మీకు తెలుసు కదా! సూపర్వైజర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ ఇవన్నీ గూడా ఎవరైనా సరే అచీవ్ దగ్గ పొజిషన్స్ అండి ఇవన్నీ గూడాను. సో, నాకు ప్లాన్ బాగా నచ్చింది. అండ్ మూడోది నాకు దీంట్లో బాగా నచ్చిన విషయం ఏంటి అంటే ప్రొడక్ట్స్ క్వాలిటీ అండి. సో, ప్రొడక్ట్స్ క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ. నేను ఈ ఫరెవర్ బిజినెస్‌ని స్టార్ట్ చేసిన ఫస్ట్ డేస్‌లో మా ఇంట్లో ప్రొడక్ట్ నేను వాడాను. మా మదర్‌కి వాడాను. మా ఫాదర్‌కి యూజ్ చేశాను. మా రిలేటివ్స్‌కి యూజ్ చేస్తానండి. ఈవెన్ నా పర్సనల్ అయిన టూత్ జెల్ నాకు బాగా మంచి ఇష్టమైన ప్రొడక్ట్ అండి. నాకు డెంటల్ పరంగా చిన్న ప్రాబ్లమ్ ఉండేది. నాకు ఫ్రీక్వెంట్‌గా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక మంత్‌లో ఏదో ఒక టైంలో నాకు బాగా ఇబ్బంది పెడుతూ ఉండేది. నేను టూత్ జెల్ వాడిన తర్వాత నాకు మంచి రిజల్ట్ కనిపించిందండి. సో, ఇలా నేను ప్రొడక్ట్స్ రిజల్ట్స్ నేను చూసాను. కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ నేను చూసాను. బిజినెస్ ప్లాన్ చూసాను. ఇవన్నీ కూడా బెటర్‌గా ఉన్నప్పుడు దీంట్లో ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత నేను అనుకున్నట్టుగానే దీంట్లో బెటర్‌గా సక్సెస్ అయ్యానండి. సో, నేను ఫస్ట్ వెంటనే చేసిన వర్క్ 2 సీసీ టర్నోవర్ కంప్లీట్ చేశాను. సో, అలాగే దీంట్లో అక్కడితో నా జర్నీ ఆగలేదు. సూపర్వైజర్ అయ్యాను. నేను దీంట్లో యాక్చువల్లీ జస్ట్ ఒక 5,000 వస్తే చాలనుకుని ఈ బిజినెస్‌లో నేను స్టార్ట్ అయ్యానండి. అలా స్టార్ట్ అయిన నేను సూపర్వైజర్, మేనేజర్ అలాగే మేనేజర్ ఒకటే కాదు సీనియర్ మేనేజర్ అలాగే దాంతో పాటుగా నేను ఈ ఫరెవర్ బిజినెస్‌లో ఒక ప్రెస్టీజియస్ అవార్డ్ ఒకటి అచీవ్ అయ్యానండి. అదేంటి అంటే మిలినియర్ అవార్డ్ అంటారు. మిలియనీర్ అంటే ఒక సంవత్సరంలో ఎవరైతే 10,00,000 పైగా సంపాదిస్తారో వాళ్ళని మిలియనీర్ అంటారు. నేను ఐ థింక్ 2012 ఫైనాన్షియల్ ఇయర్‌లో నా టోటల్ ఇన్‌కమ్ చూసుకుంటే దాదాపుగా 13,00,000 నేను సంపాదించుకున్నానండి. అదొక్కటే కాదు నేను ఈ ఫరెవర్ బిజినెస్ ద్వారాగా నా డ్రీమ్ నేను అచీవ్ అయ్యానండి. అదేంటి అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక మంచి డ్రీము ఓన్ హౌస్ తీసుకోవాలి. మాకంటూ ఓన్ హౌస్ లేకుండే నేను ఈ ఫరెవర్‌లో జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత నేను వెరీ రీసెంట్‌గా వర్త్ ఆఫ్ 65 లాక్స్ పెట్టి ఓన్ హౌస్ నేను తీసుకున్నానండి. ఇలా నేను ఈ కెరియర్‌ని స్టార్ట్ చేసి నా లైఫ్‌లో నేను అనుకున్న దానికన్నా గూడా బెస్ట్ సక్సెస్ నేను రీచ్ అవ్వగలుగుతున్నానండి. నా డ్రీమ్స్ నేను ఫుల్‌ఫిల్ చేయగలుగుతున్నానండి. లైక్ వైస్ మీరు కూడా ఇక్కడ ఎవరైతే ఈ వీడియోని మీరు చూస్తున్నారో మీరు ఫరెవర్ బిజినెస్ అనేది వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. దీన్ని నమ్మండి. స్టార్ట్ చేయండి. మాతో జర్నీ స్టార్ట్ చేయండి. మేము మీకు హెల్ప్ చేస్తాం. మీరు బిజినెస్‌లో డెవలప్ అవ్వడానికి, ఇంప్రూవ్ అవ్వడానికి. మెయిన్ ఫరెవర్‌లో ఉండడం ఒక ఎత్తైతే ఇక్కడ ఏదైతే మన టీమ్ ఉందో సో డీడబ్ల్యూసీ అంటారు. డ్రీమ్ విన్నర్స్ క్లబ్ అని చెప్పేసని రాజేష్ గారు దీన్ని స్టార్ట్ చేశారండి. ఈ టీమ్‌లో ఉండడం అనేది చాలా చాలా ఉత్తమం అండి. ఎందుకంటే సో ఇక్కడ ఈ డీడబ్ల్యూసీ టీమ్‌లో మంచి సపోర్ట్ ఉంటది. మంచి ట్రైనింగ్స్ ఉంటాయండి. సో కాబట్టి ఫ్రెండ్స్ ఇంకా నా ఛానెల్ ఇంకా చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. నా ఛానెల్ పేరు సాగర్ ఫాల్కన్స్ నా యూట్యూబ్ ఛానెల్ పేరండి. ఆల్రెడీ నేను ఈ ఛానెల్‌లో ఆల్రెడీ కొన్ని వీడియోస్ నేను చేస్తున్నాను ప్రొడక్ట్స్ గురించి. ఆ వీడియోస్ కూడా మీరు చూడండి. నేను ఇంకా కొన్ని వీడియోస్ అప్‌లోడ్ చేయబోతున్నా ఇక నుంచి నేను. సో కొత్తగా అప్‌లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలి. వాటి మిస్ కాకుండా మీరు చూడాలి అనుకున్నట్లయితే సాగర్ ఫాల్కన్స్ అనే నా ఛానెల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దాంతో పాటుగా ఇంకేదైనా మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే గనక నన్ను మీరు అప్రోచ్ అవ్వొచ్చండి. నా టీమ్‌ని అప్రోచ్ అవ్వొచ్చండి. మేము మీకు పర్సనల్‌గా గైడ్ చేస్తామండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సీ యూ ఇన్ ద సక్సెస్. థాంక్ యూ సో మచ్.